పీసీఓడి లైఫ్ లాంగ్ మనం ఇంతే బాధలు పడాల్సిందేనా? ఈ సిమ్టమ్స్ అనేవి పోవా అంటే ఖచ్చితంగా పోతాయి. పీసీఓడి అనేది ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. పీసీఓడి అనేది వచ్చిన తర్వాత అసలు పోవడం అనేది ఉండదు. దానికి తగ్గట్టు మనము ఎక్సర్సైజ్, డైట్, ఫుడ్లో చేంజెస్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఆల్రెడీ నేను లాంగ్ వీడియో ఇచ్చాను డీటెయిల్గా, అసలు ఎన్ని హాస్పిటల్స్ తిరిగాము, ఎన్ని లక్షలు అయ్యాయి బేబీ పుట్టడానికి అని చెప్పేసి అయితే లాంగ్ వీడియో ఇచ్చా, కింద లింక్ ఇస్తా చూడండి. సో ఇప్పుడు అసలు డైటింగ్లో నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాను అనేది కూడా మీకు చూపిస్తున్నా. డైటింగ్ అంటే ఏదైనా కానీ లిమిటెడ్గా తీసుకోవడమే. మెయిన్గా నైట్ డిన్నర్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గా తీసుకోవడం, హెల్దీగా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, ఫైబర్ ఎక్కువ ఉండేవి, ఎగ్స్ అని అవన్నీ కూడా తీసుకోవాలి. రైస్ క్వాంటిటీ తగ్గించేసి కర్రీ క్వాంటిటీ పెంచుకోవాలి. నైట్ నేను రాగి జావ తీసుకుంటున్నాను. వెయిట్ లాస్ బాగా అవ్వాలి. వెయిట్ గెయిన్ అయిపోయాను. ఫీడింగ్ కూడా ఆపిన తర్వాత విపరీతంగా తినేయడం వల్ల నేను 62 kgs వరకు వచ్చాను. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతున్నా, బాగా ఏం కాదులే కానీ లైట్గా అయితే తగ్గుతున్నాను. సో పెరిగినంత ఈజీగా తగ్గడం అయితే కష్టం కదా. సో కింద లింక్ ఇస్తా చూడండి.